డిసీజెస్ ఉండడం అనేది మన చేతిలో లేదని, అయినా కూడా చాలామంది బాధితులు ఉంటారు. వారి కోసము నెలకొల్పబడిన ఈ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా నిర్విరామంగా సేవ చేస్తున్నారు. అట్లా మన హనుమకొండలో కూడా ఈ రెడ్ క్రాస్ ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా కమిటెడ్ ఉన్నారు. డాక్టర్స్ అయినా కానీ, మన ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అయినా కానీ చాలా కమిటెడ్గా వర్క్ చేస్తుంటారు. ఆ చిన్న చిన్న పిల్లలు కూడా పాపం వాళ్ళకి తెలియదు, తలసేమియా వచ్చినాక ఎవ్రీ 20 days 30 days ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక మార్గం లేకుండా అయిపోతుంది. ఇంకా ఎంతో డెవలప్ అవ్వాల్సిన టైంలో కూడా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం తెలియకపోతున్నాము. కానీ రానున్న రోజులలో ఈ పిల్లలకి కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఒక పెథాలజిస్ట్ కాబట్టి నాకు తెలుసు థాలసీమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా ప్రాబ్లమ్స్ ఏంటి, పేషెంట్స్ ఎట్లా ఉంటారు రాను అని. సో వీళ్ళందరికీ కూడా ఇంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నందుకు ఫస్ట్ నేను వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.